డైలీ టేస్ట్ ది డైలీ. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో ఆలయం దాదాపు 40 రోజులుగా నీటిలోనే మునిగి ఉంది. నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతుండగా రాజగోపురంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. 10 రోజులుగా ప్రధాన ఆలయం మూతపడింది. గర్భగుడిలో అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా జలాలు వెళ్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట మంజీరా నది ఉధృతంగా కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, శివాలయాల వద్ద వరద ఉధృతి తగ్గలేదు. ఇంకా మంజీరా నదికి సంబంధించి సింగూరు డ్యాం 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో మంజీరా ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో ఏడుపాయల దగ్గర ఆలయం పూర్తిగా మూసివేశారు. రాజగోపురం వద్దే పూజలు కొనసాగుతున్నాయి. దాదాపు ఇప్పుడు గత 8 రోజులుగా మరోసారి ఈ విధంగా జరుగుతుంది. గతంలోనూ 28 నుంచి 30 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగింది. అయితే ఇప్పుడు దసరా నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఈ ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఏడుపాయల్లో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచే శరన్నవరాత్రి వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ మేరకు అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఆలయం పూర్తిగా జలదిగ్బంధం కావడంతో రాజగోపురం వద్దే పూర్తిగా పూజలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా అలంకారం చేశారు. రేపు గాయత్రీ దేవిగా, బుధవారం అన్నపూర్ణగా, గురువారం వనదుర్గా దేవిగా, శుక్రవారం మహాలక్ష్మి దేవిగా, శనివారం లలితా త్రిపుర సుందరిగా, ఆదివారం మహాచండిగా, వచ్చే సోమవారం సరస్వతీ దేవి అవతారంలో, మంగళవారం దుర్గాదేవి అవతారంలో, బుధవారం మహిషాసుర మర్దినిగా, గురువారం రాజరాజేశ్వర దేవిగా అలంకారం చేస్తారు. అయితే ఈ నెల 29న అమ్మవారికి బోనాలు, అక్టోబర్ 1న సుహాసిని పూజ, చండీ హోమం ఉంటుంది. వనదుర్గ సేవా సమితి ఇప్పటికే పూర్తిగా అన్నికి ఏర్పాట్లు అయితే చేసింది. భక్తులకైతే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో ఉండడంతో రాజగోపురం వరకే భక్తులను అయితే అనుమతిస్తారు. అక్కడ అంతకు మించి భక్తులు వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున వరద వస్తుంది కాబట్టి మంజీరా జలాలు ఇప్పటికే గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా ఇప్పటికే పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు అమ్మవారికి పూజలు విషయంలో ఎలాంటి ఇది జరగకూడదని చెప్పి పూర్తి ఆలయ ఉత్సవ కమిటీ కావచ్చు, మంత్రి దామోదర్ రాజు ఇప్పటికే ఉత్సవ కమిటీకి అయితే సేవా సమితి, వనదుర్గ సేవా సమితి ఉంటుందో వారికి ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. భక్తులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ దూరం నుంచే కొంత భద్రతా చర్యలు అయితే కట్టుదిట్టమైతే చేశారు. మంజీరా నది పెద్ద ఎత్తున అంటే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఏదైతే వనదుర్గా మాత ఆలయానికి సమీపంలో 1 కిలోమీటర్ దూరం నుంచే పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. చిన్నపిల్లలు కావచ్చు, తర్వాత ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి ఉంటే, అమ్మవారి దర్శనానికి వచ్చి ఉంటే వారికి కొంత భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాజగోపురం వద్ద పూజలు కొనసాగుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులను అయితే అనుమతించకపోవచ్చు. రాజగోపురం వద్ద అయితే ఇప్పటికీ ఏర్పాట్లు అయితే చేశారు. అమ్మవారి పూజల విషయంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నామని చెప్పి అటు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు కర్ణాటక కావచ్చు, కామారెడ్డి జిల్లా మీదుగా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఇటు సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కూడా పెరిగింది. ఆ ఇన్ఫ్లో పెరగడంతోనే ఇప్పటికి 7 గేట్లు ఎత్తి నీటి అయితే దిగువదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎక్కువ ఎంత ఎత్తితే ఆ క్రమంలోనే వనదుర్గమాత ఆలయం వైపు ప్రాజెక్ట్ నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. 7 గేట్లు ఎత్తడం అంటే కొంచెం ఫ్లో అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక గేటు 1.5 మీటర్ హైట్ నే ఎత్తి నీటిని వదులుతున్నారు. దీంతో ఇప్పటికైతే ఇన్ఫ్లో 56,000 క్యూసెక్కులుగా వస్తే అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉంది. మరోవైపు ఆలయానికి సంబంధించి, ఈ ఏడుపాయల ఆలయానికి సంబంధించి ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఉంటారో వారు రిస్క్ తీసుకోవద్దని చెప్పి ఇప్పటికే ఎండోన్మెంట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వరద తీవ్రత ప్రభావం మరింత ఎక్కువ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురైతాయని చెప్తున్నారు. శివ.
నాగేష్ అంటే భక్తులు ఎవరైనా వస్తున్నారా అక్కడికి? అంటే ఇప్పుడు నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి? నవరాత్రి వేడుకలకు అయితే భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజగోపురం వద్ద పూజలు కొనసాగుతాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్లే పరిస్థితి అయితే లేదు. అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా జలదిగ్బంధం అయిపోయింది, నీటిలో ఉంది. అమ్మవారి గర్భగుడిలో కూడా మంజీరా జలాలు ఉన్నాయంటే గర్భగుడి అమ్మవారి పాదాలు తాకుతూ వెళ్తున్న క్రమంలో అటుగా ఎవరిని అనుమతించరు. రాజగోపురం వద్దకైతే అంటే ఇప్పుడు ఎవరు అమ్మవారి వైపు వెళ్లకుండా కొద్ది దూరం మాత్రం పాటించే అవసరం ఉంటుంది. కానీ దీనిపైన పూర్తి స్థాయిలో ఇంకా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే భక్తులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం అక్కడ వరద నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు పూర్తి స్థాయిలో అనుమతించకపోయే అవకాశం ఉండొచ్చు. ఇప్పటికే కొన్ని ఈ ఎన్విరాన్మెంట్ కావడం, ఇరిగేషన్ శాఖ 2-3 శాఖల అధికారులతో ఇప్పటికే సమాలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. శరణవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి కాబట్టి భక్తులు ఏడుపాయలకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి ఆలయం శరణవరాత్రి వేడుకల సందర్భంలో కూడా నీటిలో ఉండడంతో ఈ రాజగోపురం వద్దే ప్రత్యేక పూజా అలంకరణ చేసి కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. కానీ భక్తులకు పూర్తి స్థాయిలో అనుమతిస్తారన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. థ్యాంక్ యూ నాగేష్.